మాట్లాడే గుహ. ఒకసారి ఒక సింహం భోజనం కొరకు అటూ ఇటూ తిరుగుతోంది. వేటాడటానికి ఒక్క జంతువు కనబడలేదు. తరువాత అది ఒక ఎద్దును వెంటాడింది. కాని అది దాని పంజా నుంచి తప్పించుకుంది. సింహం అలసిపోయింది. ఒక్క జంతువు దొరకనందున నిరాశతో సింహం అడవి వైపున నెమ్మదిగా నడుస్తూ వెళుతోంది. దారిలో దానికి ఒక గుహ కనిపించింది. సింహం విశ్రాంతి తీసుకోవడానికి లోపలికెళ్ళింది. ఒకవేళ ఏదైనా జంతువు వచ్చినా వేటాడవచ్చు అనుకుంటూ సింహం లోపలికెళ్ళింది. అక్కడ దానికేమీ దొరకలేదు. అది గుహ లోపలే ఉండి ఏదైనా జంతువు వస్తుందేమోనని ఆతురతతో ఎదురుచూడసాగింది. కొంతసేపటి తర్వాత ఆ గుహలో ఉండే నక్క తిరిగి వచ్చింది. గుహ దగ్గర నక్క ఏదో జంతువు కాలి గుర్తులు ఉండటం చూసింది. అవి గుహ లోపలికి వెళ్ళాయని పసికట్టింది. ఓ, ఈ ఖాళీ గుర్తులు ఎవరివి? బహుశా సింహాని అనుకుంటాను. నేను లోపలికి వెళ్తే అది నన్ను చంపేస్తుంది. అందుకని లోపల ఎవరున్నారో తెలుసుకోవడానికి నక్క ఒక పథకం వేసింది. అప్పుడది గుహతో ఇలా అంది. ఓ గుహ మిత్రమా! గుహ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. మిత్రమా, గుహ! ఈసారి కూడా గుహ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. గుహ, నీకేమైంది? నాతో ఎందుకని మాట్లాడడం లేదు? అసలైతే నేను పిలిచినప్పుడు నాతో మాట్లాడేదానివిగా. అయినా ఎలాంటి జవాబు రాలేదు. ఏంటి, ఎవరైనా లోపలున్నారా? అందుకని నువ్వు నాతో మాట్లాడడం లేదా? నీకు తెలుసుగా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తిరిగి వెళ్ళిపోతానని. తెలివి తక్కువ సింహం గుహ నక్కతో మాట్లాడుతుందని అనుకుంది. కనుక గుహకు బదులుగా తను మాట్లాడితే నక్క లోపలికి వస్తే అప్పుడు దాన్ని చంపి తినవచ్చని సింహం నక్కతో ఇలా అంది. నా ప్రియమైన నక్క, నేను నిన్ను ఆట పట్టిద్దామనుకున్నాను. లోపల ఎవరూ లేరు. నువ్వు నిర్భయంగా రావచ్చు. నక్కకు అర్థమైపోయింది ఆ స్వరం సింహానిదని. నక్క జాగ్రత్త పడి ఇలా జవాబిచ్చింది. ఏమోయ్ సింహం, లోపలికి రావడానికి నాకు బుద్ధి లేదనుకున్నావా? నేను లోపలికి వస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు. నీ నిరీక్షణ వ్యర్థమే. వెళ్ళిపో. అలా అని నక్క పారిపోయింది. తెలివి తక్కువ సింహానికి ఏమీ దొరకలేదు. నీతి: నేలపాలైన పాల గురించి ఏడ్చినా ప్రయోజనం ఉండదు.